ఏకాత్మను కలిగిన వారే ఉన్నారంటే. ప్రియుల సంఘం అంటే విశ్వసించిన ప్రజలందరూ ఎలా ఉండాలంటే ఏక హృదయమును ఏకాత్మను కలిగిన వారే ఉన్నారంట. ఎప్పుడు దేవుని కృప అందరి ఎడల అధికముగా విస్తరించబడుతుంది అంటే బైబిల్ చెప్తుంది విశ్వసించిన ప్రజలందరికీ ఏక మనస్సు ఉండాలి, ఏక తాత్పర్యం ఉండాలి, ఏకాత్మ ఉండాలి. మనం అనుకుంటామండి మనందరికి ఐక్యత అంటే అందరు పింక్ కలర్ షర్ట్ వేస్తే, చాలా మంది అంటే ఆఫరింగ్ పట్టాలి కాబట్టి వాడికి పింక్ కలర్ టీషర్ట్ గుర్తు కోసం వేసాం, అంత మాత్రం వాళ్ళకి ఐక్యత ఉందని అనుకోవడానికి లేదు. నాకు కొంతమంది తెలుసు అండి, అక్కడ ముగ్గురు ఒకే కలర్ డ్రెస్ కట్టుకుంటారు, ముగ్గురు ఒకే కలర్ డ్రెస్లో ఉంటారు, ముగ్గురు ఒకే లాంటి బ్యాగ్ తీసుకొస్తారు, ముగ్గురిది ఒకేలాంటి బ్యాగు, ముగ్గురిది ఒకేలాంటి చెప్పులు, ముగ్గురిది ఒకేలాంటి క్లిప్పులు. ఏంటండి ముగ్గురు ఒకేలాగా నడుస్తారు అనమాట. నేను దీని ఐక్యత అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా కలిసినప్పుడు ఈ అక్క మీద ఆ అక్క మీద ఈ అక్క చెబుతుంటుంది. ఈమంటే ఆమెకు పడదు, ఆమంటే ఈమెకు పడదు, కానీ చూసే వాళ్ళ కన్నులు ఎదుటేమో మేము కలిసి ఉన్నాం, మేము ఐక్యంగా ఉన్నామని కనబడుతూ ఉంటుంది. లేనప్పుడు, మనుషులు లేనప్పుడు వీళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు, వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతుంటారు. కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటారండి. బెస్ట్ ఫ్రెండ్ ఒకేలాంటి షర్ట్ వేస్తారు, ఎక్కడ చూస్తున్నా వాళ్ళు కనబడతారు, బెస్ట్ ఫ్రెండ్ అన్నట్లు కనబడతారు. కానీ ఎప్పుడైనా వాళ్ళు కలిసినప్పుడు ఈ బ్రదర్ మీద ఆ బ్రదరు, ఆ బ్రదర్ మీద ఈ బ్రదర్ చెప్తుంటాడు, ఆ ఫ్యామిలీ గురించి ఈ ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ గురించి ఆ ఫ్యామిలీ చెప్తూ ఉంటారు. ఇదేనా ఐక్యత? ఆది అపోస్తలుల రోజులు కృప అందరి ఎడల అధికముగా విస్తరించడానికి గల కారణాలు ఏంటంటే వాళ్ళందరూ ఏక మనస్సుతో ఉన్నారు, ఏక భావముతో ఉన్నారు, అందరూ కలిసి ఉన్నారు. సంఘం అంటేనే ఐక్యత, సంఘం అంటేనే సహవాసం. ఈ ఐక్యత ఇంకా ఎలా ఉందని మనం ఆలోచిస్తే, కొందరికి సమృద్ధి ఉండేది, కొందరు లేమిలో ఉండేవాళ్ళు. కొందరికి సమృద్ధి ఉండేది, కొందరికి లేమిలో ఉండేవాళ్ళు. ఈ సమృద్ధి కలిగిన వాళ్ళు వాళ్ళ సమృద్ధిని తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడితే, వాళ్ళ చర స్థిర ఆస్తులని అమ్మి తీసుకొచ్చి పరిశుద్ధుల పాదాల దగ్గర పెడితే వాటిని వాళ్ళందరికీ సమానంగా పంచేవాడు. ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం ఈ గుడారాల పండుగలో 3 పూటలు భోంచేసాము, 3 పూటలు మీరు భోంచేశారు అంటే దానికి కారణం ఏంటంటే ఎవరో సమృద్ధి కలిగిన వాళ్ళు, అందరూ సంతృప్తిగా భోంచేయాలని సమృద్ధి కలిగిన వాళ్ళు ఎవరో. కొందరైతే ఏంటంటే ఒకవేళ సమృద్ధి లేకపోయినా కొందరు తమ చర స్థిర ఆస్తుల్ని అమ్మి, వాళ్ళు కలిగిన దాన్ని అమ్మి, వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారాన్ని అమ్మి తీసుకొచ్చి గుడారాల పండుగలో అందరికి ఏ కొరత కలగకూడదు, ఏ లోటు కలగకూడదు, అందరూ సమష్టిగా భోంచేయాలి, ఎక్కడ లోటు ఏర్పడకూడదని. ఇదేంటి ఐక్యత. నేను మాత్రమే తింటాను, నేను మాత్రమే బాగుంటాను అనేది కాదు ఐక్యత. అందరూ బాగుండాలి, అందరికి సమృద్ధిగా ఉండాలి, ఎవరు ఏ లోటు లేకుండా ఉండాలని జీవించే అనుభవాన్ని ఐక్యత అంటారు. అలాంటి ఒక శ్రేష్టమైన ఆ ఐక్యత ఆ రోజు ఉన్నది కనుకనే కృప విస్తరించింది, మహిమ కలిగిన కార్యాలు జరిగింది. చెప్పండి కూడా అందరూ గట్టి 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 గట్టి